4 ఇన్నింగ్స్‌ల్లో 0 వికెట్లు. ఎవరైనా ఏం చేస్తున్నావు బుమ్రా అని అడిగితే డాట్ బాల్స్ వేసి ప్రెజర్ పెంచుతున్నా అని చెప్తున్నాడు. ఈ ప్రెషర్ ఎప్పుడు ఉపయోగపడుతుంది బ్రో? ఒకవైపు నువ్వు ప్రెషర్ పెంచుతుంటే మరోవైపు ఇంకొకరు వికెట్లు తీస్తున్నప్పుడు. కానీ అక్కడ వికెట్లు తీసేవాడే లేడు. అలాంటప్పుడు బుమ్రా తనను తాను మార్చుకోవాలి కదా! ఈరోజు మనం వీడియోలో మాట్లాడుకోబోయే విషయాలు కొంచెం కాంట్రవర్షియల్‌గా అనిపించవచ్చు. కానీ నిజాలు మాట్లాడుకుందాం. బుమ్రా డిఫెన్సివ్ బౌలింగ్ ముంబైకి ఎంత నష్టం చేస్తుంది? హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వెనుక ఉన్న చెత్త లాజిక్ ఏంటి? రజిత్ పాటిదార్ ఎవల్యూషన్ ఏంటి? అదే సమయంలో విరాట్ కోహ్లీ ఆడిన ఆ స్లో ఇన్నింగ్స్ గురించి సైమన్ డాల్ ఎందుకు అంత పెద్ద మాట అన్నాడు? అలాగే ఎల్ఎస్జీ కష్టాలు, రిషబ్ పంత్ ఆట తీరు మరియు 2027 వరల్డ్ కప్లో ఇండియా ఫస్ట్ పేసర్ కాబోయే ఆ బౌలర్ ఎవరో కూడా డీకోడ్ చేద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ముంబై పేస్ అటాక్ గురించి మాట్లాడుకుందాం. ఇది 250 పరుగుల పిచ్ కదా. నా 4 ఓవర్లు ఎకానమికల్గా వేసి 250 టార్గెట్ని 235 తీసుకువస్తే మన బ్యాట్స్మెన్లు చేజ్ చేస్తారు అని మైండ్ సెట్ బుమ్రాకి ఉంటే అది చాలా మంచి ఆలోచనే. కానీ 235ని ముంబై బ్యాట్స్మెన్ ఖచ్చితంగా చేజ్ చేస్తారనే నమ్మకం మీకు ఉందా? రెండోది, మీరు కూడా అలా ఆలోచిస్తుంటే అపోజిషన్ టీం కూడా అలాగే ఆలోచిస్తుంది కదా. బుమ్రా 4 ఓవర్లో మనం పెద్దగా కొట్టలేము కాబట్టి అవతల ఎండ్ నుండి వచ్చే బౌలర్ల ఓవర్లో 15 నుంచి 25 పరుగులు కొట్టేద్దామని వాళ్ళు అనుకుంటారు కదా. అప్పుడు మీరు పెంచే ప్రెషర్ కాస్త డబల్ అవుతుంది. అసలు ఈ ముంబై పేస్ యూనిట్కి హెడ్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్ అటాక్కి మిచెల్ శాంట్నర్. T20 వరల్డ్ కప్లో 7 మ్యాచ్ల్లో 2 వికెట్లు తీశాడు మిచెల్ శాంట్నర్. వీళ్ళిద్దరూ ఎకనామికల్గా బౌలింగ్ చేసి వెళ్ళిపోతారు అనుకుందాం. వికెట్లు తీయరు, డిఫెన్స్ బౌలింగ్ చేస్తారు అనుకుంటే ఇక మ్యాచ్లు ఎలా గెలుస్తారు? ఒకవైపు ట్రెంట్ బోల్ట్ ఫామ్లో లేడు, దీపక్ చహర్ ఎప్పుడు గాయాలతో ఉంటాడు, షాదుల్ ఠాకూర్ ఎప్పుడు పరుగులు ఇస్తాడో తెలియదు. మరి వికెట్లు తీసేది ఎవరు? నిన్న పవర్ ప్లేలో బుమ్రా 2 ఓవర్లు వేశాడు, 16 పరుగులు ఇచ్చాడు, ఒక్క వికెట్ కూడా తీయలేదు. అదే డెత్ ఓవర్లో వేసి పరుగులు ఆపితే హీరో. కానీ పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తున్నాడు అంటే అర్థం ఏంటి? పార్ట్నర్షిప్ బ్రేక్ చేయడానికే కదా. మీ మైండ్ సెట్ సెకండ్ ఇన్నింగ్స్లో డిఫెండ్ చేస్తున్నప్పుడు కరెక్ట్ ఏమో, కానీ ఆర్సీబీ ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్కోర్ బోర్డు ప్రెజర్ లేనప్పుడు వికెట్లు తీయకపోతే అది ఖచ్చితంగా బ్యాట్ బౌలింగే. రషీద్ సలీం లాంటి కుర్రోడు పవర్ ప్లేలో 2 ఓవర్లు వేసి కేవలం 15 పరుగులే ఇచ్చాడు. మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టాట్స్ చెప్తా వినండి. 2025 ఐపీఎల్లో మిడిల్ ఓవర్లో అత్యంత ఎకనామికల్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 4.89 ఎకానమీతో బౌలింగ్ వేశాడు. రెండో ప్లేస్లో ప్రసిద్ధ్ కృష్ణ 6.51 ఎకానమీతో వేశాడు. కానీ ప్రసిద్ధ్ కృష్ణ మిడిల్ ఓవర్లో 11 వికెట్లు తీశాడు. బుమ్రా వికెట్ల సంఖ్య ప్రసిద్ధికి దరిదాపుల్లో కూడా లేడు. అంటే కేవలం రన్స్ ఆపితే సరిపోదు, ప్రసిద్ధిలాగా వికెట్లు కూడా తీయాలి. ఇక మన హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ గురించి మాట్లాడాలి. ఈ మ్యాచ్లో కెప్టెన్సీ కేవలం హార్దిక్ మాత్రమే చేయలేదు, సూర్య మరియు రోహిత్ శర్మ ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. రోహిత్ శర్మ బౌలర్లతో మాట్లాడుతున్నాడు, ఫీల్డింగ్ సెట్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోస్ బాగా చక్కర్లు కొడుతున్నాయి. నిన్న సూర్య కూడా ఆన్ కెమెరా బౌలర్లతో మాట్లాడుతూ కనిపించాడు. సరే, ముగ్గురు కెప్టెన్లు కదా, మరి 8వ ఓవర్లో మయాంక్ మార్కండేకి ఇచ్చారు, అందులో 20 రన్స్ వచ్చాయి, తప్పులేదు. కానీ 11వ ఓవర్లో షాదుల్ ఠాకూర్ ఫిలిప్ సాల్ట్ని అవుట్ చేయగానే గ్రీజ్లోకి రజిత్ పాటిదార్ వచ్చాడు. పాటిదార్ రాగానే హార్దిక్ 12వ ఓవర్ మళ్ళీ మార్కండేకే ఇచ్చాడు. ఒకవేళ రోహిత్ శర్మ నిజంగా గైడ్ చేస్తూ ఉంటే ఇక్కడ కలగ చేసుకుని ఆ బౌలర్కి ఇచ్చి ఉండేవాడు కాదు కదా. స్పిన్నర్లను చీల్చి చెండాడే రజిత్ పాటిదార్ ముందు లెగ్ స్పిన్నర్ని దించడం ఏంటి? నా ఉద్దేశంలో ఇది ఒక చెత్త డెసిషన్. సరే, రజిత్ పాటిదార్ టాపిక్ వచ్చింది కాబట్టి రజిత్ పాటిదార్ గురించి మాట్లాడుకుందాం. ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ రేస్లో సెకండ్ ప్లేస్, స్ట్రైక్ రేట్ ఏమో 224, కొట్టిన 6లు 18, సూర్యవంశీతో సమానంగా కొట్టాడు. ఎవరైనా ఇది రజిత్ పాటిదార్ న్యాచురల్ గేమ్ అంటే ఒప్పుకోను. రజిత్ పాటిదార్ తనను తాను ఒక పర్ఫెక్ట్ T20 మిషన్లా మార్చుకున్నాడు. 2025లో కెప్టెన్ అయినప్పటి నుండి తనకు అర్థమైంది ఏమిటంటే, నేను ఎక్కువసేపు గ్రీజ్లో ఉండి బాల్స్ వేస్ట్ చేస్తే డగౌట్లో ఉన్న టీమ్ డేవిడ్ షెఫర్డ్ లాంటి పవర్ హిట్టర్లకి నష్టమని. ఇది సెల్ఫ్లెస్ క్రికెట్. కానీ ఇంకోవైపు నిన్న విరాట్ కోహ్లీ నా ఫేవరెట్ ప్లేయర్లో ఒకడు, కానీ నిన్న 38 బంతులు ఆడాడు, స్ట్రైక్ రేట్ కేవలం 131. దీన్ని సమర్థించడానికి అసలు రీజనే లేదు. ఒకప్పుడు కోహ్లీ అవుట్ అయితే ఆర్సీబీ 150కే ఆల్అవుట్ అవుతుంది అనే డైలాగ్ ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు, మిగతా బ్యాట్స్మెన్లు ఉన్నారు. ఈ ఇన్నింగ్స్ని చూసి కామెంటేటర్ సైమన్ డాల్ స్వయంగా రవిశాస్త్రి పక్కన కూర్చుని విరాట్ కోహ్లీ రిటైర్ అవుట్ చేయాలి అని 3 సార్లు అన్నాడు. ఇదొక బ్యాడ్ డే అని మనం అనుకోవచ్చు, కానీ కోహ్లీ లాంటి లెజెండ్ తన ఇన్నింగ్స్ని జట్టుకు నష్టం చేస్తుంటే స్వయంగా రిటైర్ అవుట్ తీసుకునేంత సెల్ఫ్లెస్గా మారాలని నేను ఆశిస్తున్నాను. ముంబై వాళ్ళు చేజ్ చేయలేకపోయారు, కానీ 270, 280 పరుగుల పిచ్చి మీద ఇంత స్లోగా ఆడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎల్ఎస్జీ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ విషయానికి వద్దాం. గుజరాత్కి మీరు 160, 165 టార్గెట్ ఇస్తే సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, బట్లర్
వీల్ చైర్లో గ్రౌండ్లోకి పంపిన చేసేస్తారు. రషీద్ ఖాన్ ఫామ్లోకి వచ్చాడు, బట్లర్ ఫామ్లోకి వచ్చాడు, వాళ్ళకి ఇంకేమీ అక్కర్లేదు. కానీ ఎల్ఎస్జీ ప్రాబ్లం ఏమిటంటే వాళ్ళు టాప్ 2 బ్యాట్స్మెన్లు మార్క్రమ్, మార్ష్ పైన డిపెండ్ అయ్యారు. ఎస్ఆర్హెచ్ ఎలాగైతే టాప్ 3 అభిషేక్, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ పైన డిపెండ్ అయిందో వీళ్ళది అదే పరిస్థితి. రిషబ్ పంత్ ఒక మ్యాచ్లో 160 టార్గెట్ చేసింగ్లో టైం తీసుకుని బాగా ఆడాడు సరే, కానీ నాకు 2 ప్రశ్నలు ఉన్నాయి. ఫస్ట్, బ్యాటింగ్ చేస్తూ 170, 180 స్ట్రైక్ రేటుతో 70 పరుగులు కన్సిస్టెంట్గా పంత్ చేయగలడా? లేదా 220 టార్గెట్ చేజ్ చేస్తున్నప్పుడు ఫాస్ట్గా ఆడి గెలిపించగలడా? పంత్ 27 కోట్ల ప్లేయర్, ఆ రేంజ్ ఎక్స్‌ఫాక్టర్ ఇన్నింగ్స్ ఒకటైనా ఆడాలి కదా. ఇక నికోలస్ పురాన్ గత సీజన్లో స్పిన్నర్లపై 234 స్ట్రైక్ రేట్ ఉంటే ఈ సీజన్లో పూర్తిగా పడిపోయింది. ఆఫ్ స్లోవర్ బౌన్సర్లు వీక్నెస్ అని తెలిసిపోయింది. అబ్దుల్ సమద్ అయితే ఎప్పటిలాగా నిరాశపరిచాడు. ముకుల్ చౌదరికి బౌన్సర్లు ఆడటం రావట్లేదని స్పష్టంగా అర్థమైంది. ఇలా ఉంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్ ఎలా క్లిక్ అవుతుంది? ఫైనల్గా ఒక బౌలర్ గురించి చెప్పి ఈ వీడియోని ముగిస్తాను. అతనే ప్రసిద్ధి కృష్ణ. ఈ సీజన్లో 10 వికెట్లు తీసి అందులో 9 వికెట్లు షార్ట్ బాల్ లెంత్ ద్వారా వచ్చాయి. మిడిల్ ఓవర్స్లో బౌలింగ్ అవుట్ స్టాండింగ్. ఈ మాట ఇప్పుడే చెప్తున్నా, రికార్డు చేసి పెట్టుకోండి. 2027 సౌత్ ఆఫ్రికాలో జరిగే వన్డే వరల్డ్ కప్లో ఇండియా ఫస్ట్ పేసర్ ప్రసిద్ధి కృష్ణ అవుతాడు. ఫిట్గా ఉంటే స్క్వాడ్లో తన పేరే మొదటి పేరే అవుతుంది. సౌత్ ఆఫ్రికా పిచ్లపై తన స్లోవర్ బౌన్సర్లో షార్ట్ లెంత్ బంతులు మిడిల్ ఓవర్లో మ్యాజిక్ చేస్తాయి. ఇదండి ఇవాల్టి అనాలిసిస్. ముంబై ఫెయిల్యూర్స్, కోహ్లీ ఇన్నింగ్స్ మరియు ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అనాలిసిస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.